దేవినేని జ్యోత్స్న కామారెడ్డి జిల్లాలో ఫోన్ ట్యాపింగ్ కలకలం రేపుతోంది. కామారెడ్డి విద్యానగర్లో ఏకంగా ఓ వార్ రూమ్ ఏర్పాటు చేసి ఫోన్ ట్యాప్ చేశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇందులో భాగంగా టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్ రెడ్డి, డీసీసీ లీగల్ సెల్ చైర్మన్ దేవరాజు గౌడ్కు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం నుంచి పిలుపొచ్చింది. సిట్ కార్యాలయానికి వచ్చి వాంగ్మూలం ఇవ్వాలని ఆదేశాలు జారీ అయ్యాయి. దేవరాజు గౌడ్, గడ్డం చంద్రశేఖర్ రెడ్డిలతో పాటు మరో ముగ్గురు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్కు రావాలని ఆదేశించింది స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం. (2023) తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కామారెడ్డి నుంచి అప్పటి సీఎం కేసీఆర్, ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి పోటీ చేశారు. ఈ నేపథ్యంలో ఫోన్ ట్యాపింగ్ కలకలం రేపింది. బీఆర్ఎస్ నుంచి ఎన్నికల సమయంలో గడ్డం చంద్రశేఖర్ రెడ్డి కాంగ్రెస్ లో చేరారు. సీఎం రేవంత్ సోదరుడు కొండల్ రెడ్డితో గత ఎన్నికల్లో కీలకంగా పనిచేసిన వారిపై ఫోన్ ట్యాపింగ్ చేశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కామారెడ్డి జిల్లాలో ఫోన్ ట్యాపింగ్ కలకలం రేగుతోంది. కామారెడ్డి విద్యానగర్లో ఏకంగా ఓ వార్ రూమ్ ఏర్పాటు చేసి ఫోన్ ట్యాపింగ్ చేశారనే ఆరోపణలైతే వినిపిస్తున్నాయి. డీటెయిల్స్ మనకు భూపతి అందిస్తారు. భూపతి, చెప్పండి, ముఖ్యంగా కామారెడ్డికి సంబంధించి ఎవరెవరిని స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం విచారణకు రావాలని ఆదేశించింది? మీ దగ్గరటువంటి డీటెయిల్స్ ఎలా ఉన్నాయి? జ్యోత్స్న, రాష్ట్రంలో రాజకీయ దుమారం లేపుతున్న ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం కామారెడ్డిలో దుమారం లేపుతుందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. స్థానికంగా పలువురు నేతలకు జూబ్లీహిల్స్ ఏసీపీ ఇప్పటికే ఫోన్ చేసి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం విషయంలో వాంగ్మూలం ఇవ్వడానికి హాజరు కావాలని ఇప్పటికే ఫోన్ చేసినట్లు తెలిసింది. ఈ ఘటనలో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్ రెడ్డితో పాటు కాంగ్రెస్ లీగల్ సెల్ జిల్లా కన్వీనర్ గా ఉన్న దేవరాజ్ గౌడ్ తో పాటు మరికొంతమందికి ఫోన్ చేసి ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం విషయంలో వాంగ్మూలం ఇవ్వడానికి రావాలని కూడా ఇప్పటికే ఆదేశాలు జారీ చేసినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్ రెడ్డి రేపు జూబ్లీహిల్స్ ఏసీపీ వద్ద తమ వాంగ్మూలం ఇవ్వబోతున్నట్లు తెలిసింది. అదేవిధంగా లీగల్ సెల్ కన్వీనర్ గా ఉన్న దేవరాజ్ గౌడ్ 4-5 రోజుల్లో జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ కి వెళ్లి తన వాంగ్మూలం ఇచ్చే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తుంది. అయితే గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో కామారెడ్డి అసెంబ్లీ స్థానం నుంచి అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ తో పాటు అప్పటి పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి పోటీ చేసిన నేపథ్యంలో కామారెడ్డి కేంద్రంగా వార్ రూమ్ ను ఏర్పాటు చేసిన పరిస్థితి నెలకొంది. ఇక్కడే కామారెడ్డి కేంద్రంగా ఏర్పాటు చేసిన వార్ రూమ్ లో పలువురి ఫోన్లను ట్యాప్ చేసి వివరాలు తెలుసుకున్నట్లు కూడా ఇప్పటికే సిట్ దర్యాప్తు బృందం గుర్తించిన పరిస్థితి నెలకొంది. ఇప్పటికే సిట్ అధికారులు దర్యాప్తును వేగవంతం చేసిన పరిస్థితి నెలకొంది. గత కొన్ని రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా దుమారం లేపుతున్న ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఇప్పటికే బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ నేతలతో పాటు ఐఏఎస్ అధికారులు, ఐపీఎస్ అధికారులు కూడా ఇందులో ఉన్నట్లు కూడా పరిస్థితి నెలకొంది. సిట్ దర్యాప్తు బృందం ఇప్పటికే ఈ ఘటనపై వేగవంతంగా దర్యాప్తు కూడా కొనసాగిస్తున్న పరిస్థితి నెలకొంది. ఇటు కామారెడ్డిలో జరిగిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా కూడా చర్చనీయాంశంగా మారింది, సంచలనంగా మారిందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే పలువురు బీజేపీ, కాంగ్రెస్, టీఆర్ఎస్ కు చెందిన సీనియర్ నేతలను కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో సిట్ అధికారుల బృందం విచారణ జరిపింది. అంతటితో కాకుండా కామారెడ్డికి సంబంధించి ఇటు పిసిసి ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్ రెడ్డితో పాటు లీగల్ సెల్ కన్వీనర్ ఉన్న దేవరాజ్ గౌడ్, అదేవిధంగా మరికొంతమందికి కూడా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం వాంగ్మూలం ఇవ్వాలని ఏసీపీ జూబ్లీహిల్స్ కు సంబంధించిన ఏసీపీ ఆదేశాలు ఇవ్వడం జరిగింది. వీరు రేపు అదేవిధంగా మరో 2-3 రోజుల్లో కూడా జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ కి వెళ్లి తన వాంగ్మూలం ఇచ్చే అవకాశాలు కనబడుతున్న పరిస్థితి నెలకొంది. జ్యోత్స్న. రైట్ భూపతి.